ఎయిర్టెల్, జియో ఈ 2 కంపెనీలు కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలనేవి బాగా పెంచేశారని చెప్పేసి బీఎస్ఎన్ఎల్‌కు మారితే, బీఎస్ఎన్ఎల్ సిమ్ అనేది సిగ్నలే రావట్లేదు. సో, చాలామంది ఎయిర్టెల్, జియో నుంచి మారిన వాళ్ళ పరిస్థితి ఇదేనండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో బీఎస్ఎన్ఎల్ సిమ్‌కు సంబంధించి డేటా సిగ్నల్ అనేది ఎవరికైతే రావట్లేదో, అటువంటి వాళ్ళ కోసం టాప్ 5 టిప్స్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొని వచ్చాను. సో, ఎవరి దగ్గర బీఎస్ఎన్ఎల్ సిమ్ అయితే ఉంటుందో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అనేవి నేను పర్సనల్గా ట్రై చేశాను. నాకైతే 100కి 100% అనేది వర్కౌట్ అయితే అయ్యింది. నా బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా బాగా అయితే పెరిగిందనమాట. సో, నాకే కాదు, మీరు కూడా ఒకసారి ఈ 5 సెట్టింగ్లో ఏదో ఒక సెట్టింగ్ని ట్రై చేయండి. ఈ 5 సెట్టింగ్స్లో ఏదో ఒక సెట్టింగ్ అనేది మీ మొబైల్కి అయితే సూట్ అవుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకి బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు అక్కడక్కడ స్కిప్ చేశారంటే మాత్రం మీకు వీడియో డీటెయిల్స్ అనేవి అర్థం అవ్వవు. కాబట్టి ఎండ్ వరకు చూడండి. బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడే వాళ్ళలో చాలామంది అంటున్న మాట ఏమిటంటే, సో ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. కాల్స్ వరకు అయితే మాత్రం పర్వాలేదు, కాల్స్ అయితే వెళుతున్నాయి వస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ సిమ్కు సంబంధించి ఇంటర్నెట్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు డేటా సిగ్నల్ కూడా చూపించట్లేదు అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో, ఈరోజు వీడియోలో ఎవరైతే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్లకు సంబంధించి ఇంటర్నెట్ అనేది ఎలా పెంచుకోవాలో నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. కాబట్టి ఎవరైతే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ 5 సెట్టింగ్స్ని అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ సెట్టింగ్స్ని ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది దగ్గర పాత మొబైల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 3G 4G మొబైల్సే ఓల్డ్ మోడల్స్ అయితే ఉంటాయి. సో, అందులో కూడా అంటే ఎవరి దగ్గర అయితే పాత ఓల్డ్ మొబైల్సే ఉన్నాయో అటువంటి వాటిల్లో కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బీఎస్ఎన్ఎల్ సెట్టింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో, 100కి 100% అయితే వర్కౌట్ అయితే అవుతాయన్నమాట. సో, కాబట్టి ఎవరైతే ఓల్డ్ మొబైల్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారో అటువంటి వారు కూడా అంటే ఓల్డ్ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళలో చాలామంది కూడా బీఎస్ఎన్ఎల్ సిమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ సెట్టింగ్స్ని ట్రై చేయొచ్చు. వాళ్ళు కూడా ఈ సెట్టింగ్స్ అనేవి 100% అయితే వర్కౌట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ మొబైల్ని ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్గా వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు గనక ఈ సెట్టింగ్స్ కనుక వర్కౌట్ అయినట్టయితే తప్పకుండా మీరు కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఈ సెట్టింగ్స్ అనేవి వర్కౌట్ అయ్యాయా లేదా అనేది కామెంట్ చేసినట్లయితే, సో పక్కన వాళ్ళకంటే వేరే వాళ్ళు ఎవరైతే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట. సో, వాళ్ళు కూడా ఈ సెట్టింగ్స్ని ట్రై చేస్తారనమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ని ఇలా పోర్ట్రేట్ మోడ్లో తిప్పి చూడండి, అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉండే సెట్టింగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దానిపైన మీరు ట్యాప్ చేయండి. ఈ సిమ్ కార్డ్ మొబైల్ నెట్వర్క్ పైన ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కింద లాస్ట్లో మీకు యాక్సిస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఈ యాక్సిస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఉన్న చోట మీరు ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇంటర్నెట్ బాగా రావాలంటే ఈ యాక్సిస్ పాయింట్ నేమ్స్ అనేది చక్కగా ఉండాలన్నమాట. ఈ యాక్సిస్ పాయింట్ నేమ్స్ పైన మీరు ట్యాప్ చేయగానే అది మీకు వేరే విండోలోకి తీసుకొని వెళుతుందనమాట. దానిపైన కూడా మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఎడిట్ యాక్సిస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి ఒక విండోని అయితే చూస్తారనమాట. ఇక్కడే మీరు అసలు చేయాల్సిన పని అంతా కూడా ఉంటుంది. ఈ యాక్సిస్ పాయింట్ నేమ్స్ని మీరు ఎడిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు పైన నేమ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ నేమ్ పైన మీరు ఇట్లా అంటే ట్యాప్ చేయండి. మొత్తం అంతా కూడా తీసేసేయండి. తీసేసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో మీరు ఇంటర్నెట్ అని చెప్పేసి టైప్ చేయండి. చూడండి, క్యాపిటల్ లెటర్స్లో ఇంటర్నెట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి.
తర్వాత దాని కిందనే ఏపీఎన్ కూడా ఉంటుంది. ఆ ఏపీఎన్ కూడా మొత్తం అంతా కూడా క్లియర్ చేసేసేయండి. క్లియర్ చేసేసి దానిపైన మీరు స్మాల్ లెటర్స్‌లో జియో నెట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత లైట్‌గా ఒక స్పేస్ అయితే ఇవ్వండి. అంతే. ఆ స్పేస్ ఇచ్చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసేసేయండి. పైన 3 చుక్కలు అయితే ఉంటాయన్నమాట. అక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసేసేయండి. ఇక రెండో సెట్టింగ్ వచ్చేసి మీకు అది కూడా ఇలాగే ఉంటుంది. సో ఏవైతే పాత మొబైల్స్ ఉంటాయో అటువంటి వాటిల్లో ఈ రెండో సెట్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు మీ మొబైల్‌లో ఉండే సెట్టింగ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇందాకలాగే మీరు సిమ్ కార్డ్ ఆన్ నెట్వర్క్ పైన ట్యాప్ చేయండి. సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ పైన ట్యాప్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ నేమ్స్‌లోకి అయితే వెళ్ళండి. ఇలా యాక్సిస్ బ్యాంక్ నేమ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఒక 3 సెట్టింగ్‌లు అయితే చేంజ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏవైతే పాత మొబైల్స్ ఉంటాయో వాటిల్లో మాత్రమే ఈ 3 సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి. కొత్త మొబైల్స్ అయితే మొదట చెప్పిన 2 సెట్టింగ్‌లు చేంజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొదట చెప్పిన నేమ్స్ అనే దాన్ని మీరు చేంజ్ చేయండి. నేమ్స్ అనే దాన్ని మీరు ఇంటర్నెట్ అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టండి. దాని తర్వాత ఏపీ అని కూడా మీరు జియో నెట్ అని చెప్పేసి స్మాల్ లెటర్స్‌లో పెట్టండి. దాని తర్వాత మీరు బేరియర్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట లాస్ట్‌లో. దానిపైన మీరు అన్‌స్పెసిఫైడ్ అని చెప్పేసి డిఫాల్ట్‌గా అయితే ఉంటుంది. డిఫాల్ట్ కింద మీకు ఎల్టీఈ అని చెప్పి కూడా ఉంటుందన్నమాట. ఆ ఎల్టీఈ అని ఉన్న చోట మీరు టిక్ పెట్టండి. టిక్ పెట్టేసి ఆ సెట్టింగ్‌ని అంతటితో సేవ్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఇక థర్డ్ సెట్టింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. థర్డ్ సెట్టింగ్ ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాటిల్లో ఇంకొక సిమ్ కూడా ఉంటుంది కదా, ఆ రెండో సిమ్ వల్ల కూడా మీకు ఒక్కొక్కసారి బిఎస్ఎన్ నెట్వర్క్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ మొబైల్‌ని ఓపెన్ చేసి పైనుంచి కిందకైతే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్‌లో ఒకసారి మీ మొబైల్‌ని పెట్టండి. సో ఇలా ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు మీ మొబైల్‌ని ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టేసి మళ్ళీ తీసేసినట్లయితే అప్పుడు కూడా మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో వారికి మాత్రమే ఈ టిక్స్ అనేవి వర్కౌట్ అయితే అవుతాయన్నమాట. వారి కోసమే వీడియో చేయడం జరిగిందనమాట. ఇక ఐదో సెట్టింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఐదో సెట్టింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఒకసారి ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది సిమ్ 1లో ఉందా లేదా 2లో ఉందో చక్కగా చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు వాడే బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది సిమ్ 1లో అయితే వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో సిమ్ 1లో కనుక వేసినట్లయితే ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది బిఎస్ఎన్ఎల్ సిమ్ కానివ్వండి లేదా వేరే సిమ్ కానివ్వండి, ఏ సిమ్ అయినా కూడా మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎక్కువగా రావాలంటే ఆ సిమ్ని మీరు 1లో అయితే వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది సిమ్ 1లో ఉండేలాగా చూసుకోండి. సో ఇకపోతే మీకు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సెట్టింగ్స్ అన్నింటినీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు ఈ సెట్టింగ్ కనుక వర్కౌట్ కనుక అయినట్లయితే తప్పకుండా నాకు కింద కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ సెట్టింగ్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.